తనకైతే మనం అయితే ఐస్ క్యూబ్ అయితే అయిందనమాట. మనకి వాచ్ చూడవచ్చు ఎట్లా ఉందో మొత్తం. A5 శేఖర్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మన ముందుకు అయితే క్యాసియో F91W వాచ్ అయితే తీసుకొచ్చిన అనమాట. ఇది వచ్చేసి మనకి 3 months అయితే అయిందనమాట నేను దీన్ని పర్చేజ్ చేసి. అండ్ దీని అయితే 3 months నుంచి అయితే యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదైతే 3 months నుంచి కూడా నేను వాటర్లో కానీ ఎక్కడ కానీ అసలు దీన్ని అయితే చేతికి తీసింది అయితే లేదనమాట. అంటే దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 1300 ఏమో పడ్డది అప్పుడు. అండ్ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అమెజాన్ నుంచి పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఇది ఇప్పుడు దీని యొక్క రివ్యూ ఏంటంటే దీని టెస్టింగ్ అనమాట. ఆల్రెడీ నేను ఒక రోజు మొత్తం 4 hours దాకా అయితే వాటర్లో పెట్టిన అనమాట. అయినా కానీ ఎటువంటి చిన్న వాటర్ లీకేజ్ కానీ చిన్న డ్యామేజ్ కానీ ఏమీ లేదనమాట దీంట్లో. ఇప్పుడైతే నేనైతే దీన్ని ఇంకా level 2 అనమాట. దీని అయితే ఐస్ అనమాట. అలాగే కొంచెం డ్యామేజ్ అయింది కదా చూడొచ్చు, కొంచెం డ్యామేజ్ అయితే అయిందనమాట. ఎట్లయిందంటే ఇది మన చేతిలో ఎడబడితే కొట్టుడే ఉంటుంది అట్లని చెప్పేసి కొంచెం డ్యామేజ్ అయింది. అయినా పర్లేదు దీన్ని టెస్ట్ చేయాలైతే నేనైతే అనుకున్నా కాబట్టి దీన్ని అయితే ఇప్పుడైతే మనం వాటర్ టెస్టింగ్ అయితే ఒకసారి మీ ముందు అయితే చూపిస్తాం. ఒక గాబులు అయితే వేస్తాను అనమాట. ఆ తర్వాత దీన్ని అయితే ఒక ఫ్రిడ్జ్లో వేసి వాటర్లో వేసి ఐస్ క్యూబ్ అయ్యేటట్టయితే చూస్తాను అనమాట. అయినా సరే ఇది సర్వైవ్ అయితే అవుతుందంట. ఒకసారి మనం కూడా టెస్ట్ చేద్దాం, చూద్దాం. చూడవచ్చు ఈ గాబులో అయితే ఫుల్ వాటర్ అవుతున్నాయి. ఇదనమాట మనం వాచ్. టైం చూడవచ్చు 10:32 అయితే ఉంది. 10:33 అయితే వాటర్లో వేస్తా ఉన్నా. లోపలికి అయితే పోయిందనమాట. కనిపిస్తుంది మనకైతే వాచ్. నా షాడో బాక్స్ చూపిస్తుంది దీనిలో. ఇప్పుడైతే ఇట్లనే ఒక 1/2 hour అయితే వస్తా. దాని తర్వాత అయితే తీద్దాం మనం. ఆల్రెడీ ఇంతకుముందు దీన్ని అయితే 4 hours 5 hours అనేది మనం టెస్ట్ చేసినాం. బట్ వీడియో అయితే ఏం తీయలేదు. నేనైతే టెస్ట్ చేసిన అసలు ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడైతే ఒకసేపు వాచ్ నడుస్తున్నా చూడవచ్చు. 10:33 42 seconds కనిపిస్తుంది మీకు. నీట్గా అయితే నడుస్తూ ఉంది వాటర్లో వాచ్. కాసేపు అయితే దాన్ని అట్లనే ఉంచుదాం. ఒక 1/2 hour దాకా అయితే ఉంచిన తర్వాత అయితే నేను మళ్ళీ మీకు కలుస్తా. 1/2 hour దాకా అయితే దాంట్లో నుంచి టెస్ట్ అయితే మళ్ళీ ఒకసారి చేస్తా. దాని తర్వాత అయితే దీన్ని అయితే వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే వేద్దాం. ఐస్ క్యూబ్ అవుతుంది అనమాట. ఐస్ క్యూబ్తో పాటు వాచ్ అయితే ఐస్ క్యూబ్ లోపలనే ఉంటుంది. అలాగైతే ప్లాన్ చేద్దాం. ఆ తర్వాత అయితే మళ్ళీ సార్ చెక్ చేద్దాం. అయినా వాటర్లో అయినా సరే ఐస్ క్యూబ్లో అయినా సరే సర్వైవ్ అవుతుందంట ఈ వాచ్ అనమాట. ఇది క్యాసియో బ్రాండ్. ఇది బుక్ చేసిన వెంటనే రాలేదు. నేను అమెజాన్లో ఇది బుక్ చేసినా నాకు వెంటనే వచ్చేస్తాయి అనమాట. కానీ ఇది బుక్ చేసిన 1 వారం రోజులకి అయితే వచ్చింది. చాలా లేట్గా అయితే మనకి రావడం జరిగింది అనమాట. అంటే డైరెక్ట్ కొన్ని తయారు కాగానే మనకైతే వస్తాయి అనమాట. ఈ క్యాసియో కంపెనీ నుంచి అనమాట. ఇది బ్రాండెడ్ కాబట్టి మంచి క్వాలిటీతో పాటు అయితే ఉంటాయి అన్నమాట ఈ వాచెస్ క్యాసియో కంపెనీ. ఇప్పుడైతే ఈ వాచ్ ఒక 1/2 hour దానిలో వచ్చిన తర్వాత నేను తీసి మీకు కలుస్తాం మళ్ళీ. తర్వాత దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఐస్ క్యూబ్ సర్వ్ అవుతుంది కదా, అది కూడా చూద్దాం. చలో ఇప్పుడైతే ఒక 1/2 hour అయితే అయ్యిందనమాట. మనం చూద్దాం. ఓహో చూడొచ్చు వాచ్లో టైం అయితే నీట్గా నడుస్తూ ఉంది. కనిపిస్తుంది మీకు. 11:06 అయితే అవుతా ఉంది టైం ఇప్పుడు. ఎంత నీట్గా ఉంది చూసిరా వాచ్. ఒక్క నీళ్ళ చుక్క కూడా పోలే లోపలికి. బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకు బ్రాండ్. ఈరోజు డే 2 అనమాట. మొత్తానికి అయితే మనమైతే ఐస్ క్యూబ్ అయితే అయిందనమాట. మనకి వాచ్ చూడవచ్చు ఎట్లా ఉందో మొత్తం గడ్డ కట్టింది. ఇది వచ్చేసి మనకి 12 hours అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. నేను నైట్ పెడితే ఈరోజు చేయడం జరిగింది. అంటే 12 గంటలు అయితే కరెక్ట్గా 13 గంటలు అయితే వాచ్ అయితే ఫ్రిడ్జ్లోనే ఉంది చూడవచ్చు. అండ్ దీన్ని కూడా ఇప్పుడైతే తలగొట్టి చూద్దాం. దీని లోపల ఏముంది వాచ్ ఉంటుంది కానీ వర్క్ చేస్తున్నా చేయట్లేదా. 12 hours ఐస్లో ఉంది. చల్లగా గడ్డ కట్టింది. ఇప్పుడు దీన్ని అయితే పలగొడదాం. దీన్ని పలగొట్టడానికి రాయి తీసుకొద్దామా? నేను తీసుకొస్తా. చలో ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఐస్ క్యూబ్లో వాచ్ని అయితే పలగొడదాం. గల వాచ్. మొత్తానికి అయితే ఇప్పుడైతే మనమైతే
ఐసీ వాచ్ అనేది తీసినాం. దీన్ని ఇప్పుడు ఒక 12 గంటలు అయితే దీని అయితే దీని ఏదో అట్లనే ఉంచినాగా ఫ్రిడ్జ్లో. వర్క్ చేస్తుంది నేనే వర్క్ చేయదని అనుకుంటున్నా, చూద్దాం. యా ఇట్స్ వర్కింగ్. ఇది పని చేస్తుంది. ఇది నేను అసలు ఊహించలేదు పని చేస్తుందని. ఇట్స్ అమేజింగ్ తెలుసా, మీరు అసలు నమ్మరు. నేను వర్క్ చేస్తాను మాత్రం అసలు అనుకోలేదు. అట్లనే వర్క్ చేస్తుంది. 9:50 అవుతుంది చూడొచ్చు టైం. కనిపిస్తుంది మీకు, సెకండ్స్ కూడా నడుస్తుంది నీట్గా. దగ్గర 12 గంటలు. దానిలో వచ్చాం ఫ్రిడ్జ్లోనే, అయినా సరే ఇది వర్క్ చేస్తుంది చూడొచ్చు. బా గ్రేట్ అంటే గ్రేట్. అందుకనే అందరూ క్యాసియో వాచ్ అంటూ ఉత్తరాన్నారు క్యాసియో వాచ్ అని చెప్పేసి. చూడవచ్చు 12 గంటలు గడ్డ కట్టించే దాంట్లో ఉంచినా కానీ ఇంత కూడా వర్కింగ్ కండిషన్ అయితే ఆగలేదన్నమాట. గ్రేట్ కదా. ఫస్ట్ అయితే ఎంత మంచిది ఇస్తా. మంచం నుంచి అసలు పోట్లేదు. నేను అసలు అనుకోలేదన్నమాట ఏమని ఈ వర్క్ చేస్తుందని. పోయిందిలే అని చెప్పేసి అయితే వీడియో చేద్దామని చెప్పేసి అయితే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. కానీ ఇది గ్యాప్లో వర్క్ చేస్తుంది. గ్రేట్ అనమాట. దిస్ ఈస్ ఎ బ్రాండ్. దీన్ని బ్రాండ్ అంటారు. నేను మాత్రం అసలు ఊహించలేదు. ఇది ఒక 12 గంటలు వాటర్లో ఉండి దాంతోపాటు ఐస్ క్యూబ్ అయిందనమాట. ఐస్ క్యూబ్ అయినా కానీ సరే వర్క్ చేస్తూ ఉంది. అంటే ఇది ఎంత కోల్డ్ అయినా సరే మనం అయితే వర్క్ చేస్తుంది అయితే అనుకోవచ్చు అండ్ చెప్పుకోవచ్చు కూడా. ఎందుకంటే మనం చూసినాము కాబట్టి ఇప్పుడు. అండ్ ఇంకా దీంట్లో అయితే సౌండ్ వస్తుంది అదైతే నేను చెక్ చేయలేదు. ఇప్పుడు చెక్ చేస్తున్నా. చూడవచ్చు క్లిక్ చేస్తే కూడా సౌండ్ కూడా వస్తూ ఉంది మనకి ఇక్కడ. బాగా అయితే వర్క్ చేస్తుంది. ఒకవేళ మీరు కనుక దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే దాని ద్వారా అయితే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. క్యాసియో F91W వాచ్ అనమాట ఇది. దీని పేరు చాలా ఉన్నాయి డూప్లికేట్ మనకి ఆన్లైన్లో. అండ్ డూప్లికేట్ కాకుండా ఒరిజినల్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు, దాని ద్వారా పర్చేజ్ చేయండి. మీకైతే ఒరిజినల్ అయితే వస్తుంది అనమాట. అది చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ కూల్. ఎంత వెదర్లో అయినా సరే, ఎంత చల్లగా అయినా సరే, అండ్ ఇంకా ఎంత వేడి అయినా సరే తట్టుకోగలుగుతుందంట. వేడి ఈ వాచ్ అయితే ఎటువంటి కండిషన్లో అయితే వర్క్ చేస్తే అయితే మనకైతే ప్రూఫ్ అయితే అయిందనమాట. దీన్ని అయితే ఆల్రెడీ ఇక్కడ చిన్న డ్యామేజ్ అయిందని నేను మీకు నిన్న కూడా చెప్పిన. ఇక్కడ చిన్నగా క్రాక్ లాగా అయితే వచ్చింది. అయినా సరే ఇది 12 hours వాటర్లో ఉంటూ అదే ఫ్రిడ్జ్లో గడ్డ పెట్టినా సరే దాంట్లోకి కొంచెం కూడా లీకేజ్ అయితే కాలేదనమాట. లోపలికి పోలేదు. ఇట్స్ వర్కింగ్.
మంచిగా అయితే పని చేస్తూ ఉంది రెడీ వచ్చునికి. ఇదనమాట వీడియో అసలు డిస్లైక్ చేయండి, వీడియో ఎట్లా మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఫర్ శేఖర్ వ్లాగ్స్. ఈ వీడియో ఇంతతో సమాప్తం. మీలో ఎవరైనా కొత్త మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అవ్వాలని నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.